నెల 24వ తేదీన దుబ్బాకలోని శ్రీ బాలాజీ ఆలయం వద్ద నుంచి అన్నప్రసాద సామగ్రితో కూడిన లారీ అమర్నాథ్కు వెళ్లనుందని దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి అధ్యక్షులు నేతి కైలాసం కోశాధికారి చింతరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ ఆలయంలో అమర్నాథ్ సేవా సమితి సభ్యులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది తెలుగు యాత్రికులకు అమర్నాథ్ యాత్రలో అన్నప్రసాద సౌకర్యాలను గత కొన్ని సంవత్సరాల నుంచి అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి కల్పిస్తుందన్నారు. దీంతో పాటు అక్కడి యాత్రికులకు నివాసం ఉండేందుకు గదులను కూడా నిర్మించేందుకు విరాళాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాతలు సహకరించి అమర్నాథ్ వద్ద నిర్మించే గదుల నిర్మాణానికి విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది అమర్నాథ్ సేవా సమితి కార్యదర్శి గ్యాదిరి పరమేశ్వర్, పిఆర్ఓ కుమ్మరికుంట రమేష్, గౌరవ సభ్యులు కుర్తివాడ శ్రీకాంత్, నల్ల శ్రీనివాస్, నల్లచంద్రం, నీలం యాదగిరి, రాజు, దుబ్బాక బాలాజీ ఆలయం ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ పాల్గొన్నారు. భక్త మహాశయులందరికీ రేపు ఉదయం 9 గంటలకు బాలాజీ ఆలయం వెంకటేశ్వర ఆలయం దుబ్బాక నుండి అమర్నాథ్ బేస్ క్యాంప్కు అన్నప్రసాద వితరణకై లారీని పంపించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల క్రితం యాత్రకు వెళ్ళిన కొంతమంది పెద్ద మనుషులు మన దక్షిణాది భోజనానికి బాల్టాల్ బేస్ క్యాంప్లో ఇబ్బంది అవుతుందని ఉద్దేశించి 2011లో మన మాతృ సంస్థ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల్లో 12-13 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు వదిలిపెట్టి ప్రతి సంవత్సరం బాల్టాల్ బేస్ క్యాంప్లో మన దక్షిణాది భోజనాన్ని అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం శ్రీనగర్లో పర్మనెంట్గా ఒక భవనం ఏర్పాటు చేసి 365 రోజులు దక్షిణాది భక్తులకు సౌలభ్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దాంట్లో ఎవరికైతే ఈ భవన నిర్మాణంలో ఉద్దేశ్యం ఉందో వారిని కలుపుకొని మిగతా సభ్యులను కూడా కలుపుకొని ఒక 225 మందిచే దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా కేంద్రం అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ సంవత్సరం, ఎందుకంటే ఒకే లంగర్లో భోజనాలు కూడా ఇబ్బంది జరుగుతుంది, అక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి 2వ లంగర్లో కూడా పెడితే బాగుంటుందని ఉద్దేశంగా 2వ లంగర్లో కూడా ఈ సంవత్సరం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం సరుకుల లారీని సాయంత్రం సిద్దిపేటలో విశాలాక్షి సమేత విశ్వేశ్వర దేవాలయంలో లోడు చేయించి రేపు ఉదయం ఇక్కడ 9 గంటలకు శివ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి లారీని ఇక్కడి జెండా ఊపి పంపించడం జరుగుతుంది. ఎవరు ఏ భక్తులైనా శివకేశవులు ఒకటే, శివుడున్నా కేశవుడు ఉన్నా అది ఎవ్వరం పూజించుకున్న దేవాలయాలను మనం కాపాడుకోవాలి. సంపూర్ణంగా హిందువుగా జన్మించినాం, హిందువుగా మరణించాలి. మనం వివిధ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు పోతున్నాం, కానీ మనం అమర్నాథ్ వెళ్ళాలంటే చాలా కష్టమైన దేవాలయం. అక్కడ దర్శించుకోవాలంటే హిమం మంచుతో కూడిన దేవాలయం. పోయే యాత్రికులకు చక్కటి భోజనం దొరకదు. అక్కడ 6-7 రోజులు ఇబ్బంది పడుకుంటూ పోతారు. సేవా కార్యక్రమాలు చేయడానికి వివిధ మా సభ్యత్వం ఉన్న సభ్యులు తలా ఇంత ఫండ్ పంపించడం జరుగుతుంది. వీటి ద్వారా మనం కిరాణం రమారమి సుమారు 12 నుండి 15 లక్షల రూపాయల సరుకు ఈరోజు దుబ్బాక బాలాజీ దేవాలయం వద్దకు చేరుకుంటుంది. రేపు ఉదయం శివపార్వతుల కళ్యాణం చేసిన తర్వాత ప్రముఖులు పెద్దలు మా మెంబర్ల చేతుల మీదుగా టెంకాయలు కొట్టి జెండా ఊపి ఆ యాత్ర సాగేందుకు దానిలో తినుబండారాలను రవ్వ కానీ బియ్యం కానీ నూనె వంట సామాగ్రి మొత్తం పంపుతూ 30 తారీఖు నాడు వంట మనుషులను కూడా పంపడం, అట్లే మెంబర్ల నుండి సుమారు ఒక 7-8 మంది మెంబర్లు అక్కడ ఉండి వచ్చిన భక్తులకు యాత్రికులకు భోజనం వండించి మన చేతుల మీదుగా ఇవ్వడం, ఆ సర్వేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 2011లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ప్రారంభించిన క్షణంలో ఆ రోజు ఉన్న కీర్తిశేషులు ఇల్లెందుల అంజయ్య గారు, బండ అంజయ్య గారి ఆశయాల మేరకు 11 మందితో ప్రారంభమైన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి మరికొంతమంది బాసటగా నిలిచి నేడు దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితిగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశాలు శ్రీనగర్లో భవన నిర్మాణం, అదేవిధంగా హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ సెంటర్, ఎందుకంటే హిందువులకు ముస్లిమ్స్కి ఏ విధంగానైతే హజ్ యాత్ర అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అదేవిధంగా హిందువులకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ సెంటర్ కావాలనే ఒక సత్సంకల్పంతో ఈ దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితిలో ప్రారంభించడం జరుగుతుంది. దానికి హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎంతో మంది ప్రముఖులు అమర్నాథ్లో ఒక సుందరమైన భవనం అమర్నాథ్ యాత్రికులకు తప్పకుండా ఏర్పాటు చేయాలనే దిశగా ఈ అడుగులు పడే సంస్థగా ఇది నెలకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 226 మందితో ప్రారంభమైన ఈ సంస్థ దశ దిశల నలువైపులా వ్యాప్తి చెందుతూ అమర్నాథ్ యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.